विश्वेश्वराय नरकान्तकतारणाय करुणामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। पञ्चाननाय फणिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। रामप्रियाय रघुनाथवरप्रदाय नामप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय। మనం ప్రతిరోజు కూడా స్త్రీలు ఎదుర్కొనేటువంటి వివిధమైనటువంటి సమస్యలకి పరిష్కారంగా ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున భర్త ఎప్పుడు కూడా కటువుగా ఉంటున్నాడు, ఆయన మనస్సు బాగుంటే బాగుండు కదా, ఆయన మారితే నాకు ఎంత హాయిగా ఉంటుందో అనుకునేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఒక వెన్నలాంటి మెత్తనైనటువంటి మనస్సు భర్తకి కలగడానికి మీరు చెప్పింది కాస్త శాంతంగా విని అది మంచో కాదో ఆలోచించి మీతో కటువుగా కాకుండా చక్కగా నిదానంగా మాట్లాడుతూ మీ అందు ఆపేక్షను చూపించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారం చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఇది భర్త మనస్సును మార్చుకునడానికి గాను ప్రధానంగా ఉపకరించేటువంటి పరిహారం. అయితే దీనికి ఇన్ని రోజులని లెక్కేమీ లేదు. ప్రతి గురువారము మాత్రం ఈ పరిహారాన్ని చేసుకుంటూ మీరు వెళ్ళాలి. ప్రతి గురువారం కూడా అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి, అరటి చెట్టు మనం ఏదో మామూలు చెట్టు అనుకుంటాం కానీ చాలా శక్తి సంపన్నమైనటువంటి చెట్టు. గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి అరటి చెట్టు చేసినంత మేలు ఇంక అసలు ఏ చెట్టు కూడా చేయదు. ప్రతి గురువారం అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అరటి చెట్టు మొదట్లో మంచి పసుపుని వేసి నమస్కారం చేసుకోవాలంటే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్న పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుని అరటి చెట్టు మొదట్లో వేసి నమస్కారం చేసుకోవాలి. అరటి చెట్టులో సాక్షాత్తు బృహస్పతి ఉంటాడు, దేవతా గురువైనటువంటి బృహస్పతి, నవగ్రహాల్లో ఉండేటువంటి గురువు ఆ అరటి చెట్టులో ఉంటాడు. ఆయనకి నమస్కారం చేసుకొని నాకున్నటువంటి ఈ దోషాన్ని ఇబ్బందిని తొలగించు, మా ఆయన మనస్సుని మార్చు, ఆయన చక్కగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసి గురు అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. ఇంతే చేయవలసింది. గురు అష్టోత్తరము, నవగ్రహాలలో ఉండే ప్రతి గ్రహానికి కూడా అష్టోత్తరం ఉంటుంది, వాటిలో గురు అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. ఇలా పారాయణ చేసిన తర్వాత అదే రోజు
రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర కూడా కాస్త నీళ్లు పోసి రావి చెట్టు మొదట్లో నువ్వులతోటి దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. మా ఆయన మనసు మారాలి. ఇంతే మీరు చేయవలసింది. గురువారం రోజున అరటి చెట్టు దగ్గరికి వెళ్ళడం, దాని మొదట్లో చక్కటి పసుపు వేయడం, బృహస్పతికి నమస్కారం చేసుకోవడం, గురువు అష్టోత్తరాన్ని పారాయణ చేయటం, అదే రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, నువ్వులతో దీపారాధన చేయటం. ఇలా చేస్తూ రావడం వలన జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను అనుసరించి కొంచెం అటుగా కొంచెం ఇటుగా భర్త మనసులో మార్పు వస్తుంది, చక్కటి మార్పు వస్తుంది. మీరు చెప్పేది ప్రసన్నంగా కూడా వినగలుగుతారు. ఏ ప్రకారంగా మీ వారి నడవడిక ఉంటే బాగుందని మీరు అనుకుంటున్నారో ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కావాల్సిన అవకాశాలు కూడా కొంతవరకు మెరుగవుతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మనందరికీ జాతకరీత్యా ఉండేటువంటి కుజగ్రహ దోషం నుంచి కూడా విముక్తిని కలగజేసేటువంటిది, కాలసర్పదోష బాధ నుంచి ఉపశమనాన్ని కలగజేసేటువంటిది, సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని కలిగించేటువంటిదైన సుబ్రహ్మణ్యాష్టకాన్ని శ్రవణం చేద్దాం, చరితార్థులమవుదాం. हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वतीश मुखपङ्कज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेवसुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपाद देवर्षि नारद मुनीन्द्रसुगीतकीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम् नित्यानदान निरताकिलरोगहारिन् भाग्यप्रदान परिपूरित भक्तकाम श्रुत्यागम प्रणववाच्य निजस्वरूप वल्लीसनाथ मम देहि करावलम्बम् क्रौञ्चासुरेन्द्र परिखण्डन शक्तिशूल चापादिशस्त्र परिमण्डित दिव्यपाणे श्रीकुण्डलीशधर तुण्डशिखीन्द्रवाह वल्लीसनाथ मम देहि करावलम्बम् మనం గత కొద్ది రోజులుగా ప్రారంభం చేసి ఏ వారం రోజున అనారోగ్యం ప్రారంభమైతే ఎన్నాళ్ళకి తగ్గుతుందో తెలుసుకుంటున్నాం కదా. అంటే ఉదాహరణకి ఎట్లా ఆదివారం, సోమవారం, మంగళవారం ఇట్లాంటి వారాలు మనకు అనేకం ఉన్నాయి. వాటిల్లో సోమవారం నాడు గనక అనారోగ్యం ప్రారంభమైనట్లయితే ఎన్ని రోజులకు తగ్గుతుంది, దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది, దానికి మనం చేసుకోదగినటువంటి పరిహారం ఏమిటి అనే విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం.